పుష్ప 2 ఎక్కడ చూసినా ఇప్పుడు దేశం మొత్తం ఒకే పేరు వినిపిస్తుంది. పుష్ప 2 జాతర అయితే నడుస్తుందనే చెప్పాలి. పుష్ప 2 జాతరే కాదు. సో పుష్ప 2 పండగ లాంటి వాతావరణం థియేటర్‌లో ఎక్కడ చూసినా గానీ అదే సందర్భం మనం చూస్తా ఉన్నాం. సో దాదాపు రిలీజ్‌కి ముందే ఒక 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి ఒక సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది పుష్ప 2. సో ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. పుష్ప 2 రికార్డ్స్ గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. సో పుష్ప 2 రికార్డ్స్ చాలా వరకు ఇన్ఫాక్ట్ ఏంటంటే ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే పుష్ప 2 కొన్ని రికార్డ్స్ అయితే అలా సెట్ చేసి పెట్టిందనమాట. సో దాదాపు 12,000 స్క్రీన్లలో పుష్ప 2 ఎట్ ఏ టైమ్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే జరుగుతుంది. అంటే 12,000 స్క్రీన్లలో పుష్ప 2 సినిమాని ప్రదర్శించబోతున్నారన్నమాట. అంటే అన్ని థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. అండ్ ఇక మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా అంటే దేశం మొత్తంలో ఎలా అంటే ఏ లాంగ్వేజ్లో కానీ ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ఈవెన్ ఎంత పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే అటు తెలుగు కానీ అటు తమిళ్ కానీ మలయాళం కానీ కన్నడ కానీ హిందీ కానీ ఈ లాంగ్వేజ్లు అన్నింటిలో కామన్గా ఆ సినిమాతో పాటు ఇంకొక సినిమా అదే రోజు రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. బట్ పుష్ప 2కి ఈ 5 లాంగ్వేజ్లో కాదు పాన్ ఇండియా రేంజ్లో కూడా ఎలాంటి సినిమా అయితే నో కాంపిటీషన్ అనమాట. అంటే ఏ సినిమాను కూడా రిలీజ్ చేయకుండా ఈవెన్ హిందీకి సంబంధించినటువంటి సినిమాలు కూడా అలా పోస్ట్పోన్ చేసుకొని సోలోగా దేశం మొత్తంలో ఒకే ఒక సినిమా రిలీజ్ అయ్యేది పుష్ప 2. అయితే టికెట్ ప్రైస్ విషయంలో కూడా పుష్ప 2 సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. దాదాపు ఇప్పుడున్నటువంటి సినిమాలు అన్ని టికెట్ ప్రైస్తో పోలిస్తే అత్యధిక టికెట్ ప్రైస్ రేట్ ఉన్నటువంటి సినిమాగా కూడా పుష్ప 2 రికార్డ్ సాధించిందనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్లో కూడా పుష్ప 2 ఈవెన్ బాహుబలి 2 కేజీఎఫ్ 2 రికార్డులని కొన్ని బీట్ చేసిందనే చెప్పాలి. ఇక బుక్ మై షో అంటే బేసిక్గా ఎవరికైనా మనకు చూస్తున్నప్పుడు ఏంటంటే బుక్ మై షోలో చాలామంది ఇంట్రెస్ట్ ఎంతమంది సినిమాకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి కొంతమందికి అంటే ఈగర్గా వెయిట్ చేసే క్యాండిడేట్ అలాంటిది 15 లక్షలు బుక్ మై షోలో 24 లక్షల మంది పేటిఎంలో అయితే ఈ సినిమాని ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి నోటిఫికేషన్కి చూపించడం అయితే జరిగింది. అండ్ ఇక ఇండియా కేవలం అంటే అడ్వాన్స్ బుకింగ్లో కానీ అంటే 12 గంటల్లోనే రిలీజ్ అయినట్టు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన 12 గంటల్లోనే అటు పఠాన్ కానీ గదర్ 2 కానీ కేజీఎఫ్ 2 కానీ ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాస్ ఏవైతున్నాయో ఆ సినిమాలన్నింటినీ రికార్డ్స్ని పుష్ప 2 బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్లో కూడా పుష్పని ఎవరు టచ్ చేయలేరని చెప్పొచ్చు. దాదాపు ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే 675 కోట్లు, సేమ్ టైం డిజిటల్లో అయితే 400 కోట్లతోటి ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల ప్లస్ వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పాలి. అండ్ ఇక రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్లో కూడా ఇది ఒక సరికొత్త రికార్డ్ అనే చెప్పొచ్చు. అంటే దాదాపు ఒక 1000 మంది పోలీసుల భద్రతతోటి పుష్ప 2 మాస్ జాతర అని రీసెంట్గా హైదరాబాద్లో పోలీస్ గ్రౌండ్స్లో ఒక ఈవెంట్ అయితే జరగడం జరిగింది. ఆ ఈవెంట్కి దాదాపు ఒక 1000 మంది పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పీవీఆర్ అంటే పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ ఇలాంటి మార్కెట్స్ అంటే ఉన్నటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు పుష్ప 2 వల్ల ఒక 426 కోట్లు షేర్స్ పెరిగినాయనే చెప్పొచ్చు అనమాట. అంటే ఆ రేంజ్లో పుష్ప 2 మ్యానీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక December 5th సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి అండ్ మెయిన్ ఏంటంటే మనకు ఇప్పుడున్నటువంటి అన్ని స్టేట్స్లలో కానీ కేవలం 4 నుంచి 5 షోస్ మాత్రమే వేస్తారనమాట. కానీ ఇప్పుడు అంటే పుష్ప 2కి ఏంటంటే 6 షోస్ కూడా వేయాలని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లయితే తెలిసింది. సో ఆ రిక్వెస్ట్ మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే పుష్ప 2కి ఈవెన్ 6 సినిమాల అంటే 6 షోలు వేయడం అంటే అది ఏ రేంజ్లో రికార్డు సాధిస్తుందో చెప్పొచ్చు. ఈవెన్ ఏ సినిమాకి ఈవెన్ హిందీ సినిమాలకు కూడా 6 షోలు ఎప్పుడు వేయలేదు. పుష్ప 2కు మాత్రం 6 షోలు వేయండి అని చెప్పేసి అడిగినట్లయితే తెలుస్తోంది. మొత్తంగా పుష్ప 2 జాతర 5వ తారీఖు అంటే ఈరోజు అంటే 4వ తారీఖు రాత్రి 9:30 నుంచి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. సో ఇంత మునుపు చిన్న చిన్న సినిమాలకు ఆ ప్రీమియర్ అయితే పడేది. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సినిమాకి నైట్ 9:30 నుంచి అంటే 4th రోజు ఒకరోజు ముందు రోజే 9:30 నుంచి అయితే సినిమాలు అయితే అది రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ప్రీమియర్ షో తోటి. సో ఇది ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అనేది వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు 1000 కోట్లు దాటిపోయింది. ఆల్మోస్ట్ ఒక ప్రీ రిలీజ్ బిజినెస్సే 1000 కోట్లు అంటే ఇంకా కలెక్షన్స్ ఏ రోజు ఉంటాయి ఏంటి అనేది తెలియదు. అండ్ ఇక డే 1 విషయానికి వచ్చినట్లయితే డే 1 పుష్ప దాదాపు ఒక 300 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారనమాట ట్రేడ్ వర్గాలు. ఏంటంటే ఉన్నటువంటి అంటే బజ్ అలా ఉందన్నమాట. సో
ఫస్ట్ డేనే ఒక 300 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇన్ కేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి దేశం మొత్తంలో ఉన్నటువంటి అటు ఓవర్‌సీస్ గాని, ఇటు మొత్తం అన్నీ కలిపి డే వన్నే ఒక 300 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అంచనా. సో ఇది ఈ కలెక్షన్స్ ఇంకా ఎన్ని పోతాయి ఏంటి అనేది తెలియాలంటే మనం ఇంకొక 2 డేస్ ఆగి డిస్కషన్ మరి ఒక్కసారి పెట్టుకుందాం. సో చూద్దాం 'పుష్ప 2' జాతర స్టార్ట్ అయింది. సో సినిమా ఎలా ఉంటుంది ఏంటో అనేదైతే సో డిసెంబర్ 5థ్ కాదు, డిసెంబర్ 4థ్ రోజు నైట్ నుంచిలే మనకు టాక్ అయితే బయటకొచ్చి మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుందన్నమాట సినిమా ఏ విధంగా ఉందో. సో చూద్దాం.